అవన్నీ మోసం అని తెలుసండి జనాలకి. జగన్ చెప్పాడు నమ్మొద్దు, సత్యం ఎవరు తుమ్మారు, నమ్మొద్దు మోసపోతారు, నమ్మొద్దు మోసపోతారు అంటే నేను కూడా ఇక్కడ చెప్పే ప్రజలకి మీరు వేస్తే ఓకే. అలాగే జరిగింది. వీళ్ళకి ఇది శిక్ష అండి. 5 సంవత్సరాలు బాగా తిన్నారు కదా. కరోనాలో జగన్ చేసిన పని మర్చిపోతే చాలు. వరల్డ్ వెళ్ళిపోయిందంటండి. వరల్డ్ నాకు తెలియదు, వరల్డ్ వెళ్ళిపోయిందంట. ఏంటండి మరి, ఏది మన ఆంధ్ర, ఇండియాలో ఒక ఆంధ్ర అందరికీ అండి కిట్లు అన్ని భోజనాలు పంచుతాం, కానీ కూర బాగా చేశాడండి. ఏం చెప్పను, హాస్పిటల్స్ బాగున్నాయి, స్కూల్స్ మైండ్ పోయిందండి. ఇక గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా బాత్రూమ్కి వెళ్ళాలంటే ఆడపిల్లలు ఇప్పుడు ఎలా ఉంది. మన పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నానంట. నేను విన్నా ఎవరు చెప్తాను ఏదో స్కూల్స్ గురించి. మరి ఏంటంటే మరి అదేదో కట్టాడు వైజాగ్లో ప్యాలెస్, మెచ్చుకున్నారుగా. ఏలేదు గురుగారు, 5 సంవత్సరాలు ఆకలితున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ముందు అంటే కాంట్రాక్ట్లు అన్నీ జగనాలు ఇవ్వలేదండి. నేనే ఇస్తా, అది తీసుకుంటే ఇటు బట్టలు నొక్కుతాను, తీసుకుంటే బట్టలు నొక్కుతాను. ఏమో కనీసం టీ కూడా తాగల, డబ్బులు తాగిన. మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు అలా కాదు, ఎమ్మెల్యేలకి ఇటు, వాళ్ళ కులస్తులు ఇటు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇటు ఇవే చేస్తున్నారు. నేను చూసా. అంతేగాని నువ్వు మంచిగా ఏం పార్టీ అని చూసి పెన్షన్లు ఇటు, ఇల్లుకి వరదలు వస్తాయి మునిగిపోతే ఇవ్వకుండా ఉంటాం. జగన్ పార్టీ అయితే చాలామంది కానీ అండి బాగా చేశాడు. ఎవరో చంద్రబాబు సరిగ్గా ఇచ్చాడండి. అదే మొత్తం అంటే చెప్పకూడదు. వీళ్ళకి శిక్ష అండి. జగన్ చెప్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషికి డబ్బులు ఇచ్చేవాళ్ళు 18,000 ఎంత వచ్చాయి జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు రాట్లా అంటే నాకు ఆనందం. 18,000 తీసుకున్నావా, నాకు ఇవ్వలేదా, నీకు రాలా. చంద్రబాబు నాయుడు బాగా చేశాడు. వెరీ గుడ్, చెప్పు బాబాయ్. ఇది బాగా పెట్టాడు. కానీ నెక్స్ట్ జగన్ గెలిచినా గెలవపోయినా ఎప్పటికైనా గెలుస్తాడు. వీళ్ళందరినీ ఈ ఏరియాలో ఉండరండి, ఆంధ్రాలో ఉండరు, ఇండియాలో కూడా ఉండరు, చచ్చిపోతారు ఉరిలేసుకొని. అది ఒక ఆయన చచ్చిపోయాడు ఫస్ట్, ఎవరు శేఖర్ కోడెలో ప్రసాద్ ఎవరు, అలాగే అయిపోద్ది. నెక్స్ట్ నాకు చదువు లేదు, ఏలుముద్రలు మాట్లాడుతాయంటే అర్థం చేసుకోండి. విజయవాడలో పుట్టి పెరిగే జంట ఏం లేదు, ఏలుముద్రనాది. జగన్మోహన్ రెడ్డి జనవరి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి రానున్నారు. అంటే పార్టీ ఎలా ఓడిపోయింది, కింద క్యాడర్ నుంచి కూడా వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి కానీ వెళ్తున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉందండి. వీళ్ళు బియ్యముల మీద గెలిచారండి, అన్ని మాయే. ఈ గెలుపు మాదేనండి. మా జగన్కి తెలుసు. కానీ చిన్న అనుమానం, సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో జరిగిందని ఆయన అన్నాడు. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు అన్నారు. చాలా అంత పెద్ద మనిషి తెలియగలవాడండి. మామూలు చిన్న వయసు అయినా ఎప్పటికైనా ఆయన గెలిస్తే ఏమంటే ఎప్పుడు వీళ్ళే గెలవరుగా, మళ్ళీ రాగా ఈయన ఎప్పుడు కూడా వస్తాడు, వచ్చి మొత్తం లాక్కుంటాడు. కానీ నా మనసులోది వీళ్ళు వచ్చారుగా, సంపాదించుకుంటారుగా, ఇంకా సంపాదించాల్సారు నా కోరిక. ఎందుకని అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా సంపాదించారు. జగన్ గారు గెలిస్తే మొత్తం నాకేస్తాడు, లాగేసి జ్యూస్లో పిండేసి జనాలకి ఇస్తాడు. ఇది మటుకు వాస్తవం సార్. నా పేరు కే వాసు. వీళ్ళు సంపాదించుకొని వదిలేస్తాడు 5 సంవత్సరాలు. వీడు గెలుస్తాడు జగన్, మొత్తం లాక్కొస్తాడు డబ్బు. ఏరా ఎక్కడ సంపాదించో, ఎప్పుడు సంపాదించో. చంద్రబాబు గెలవక ముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, లాగండి ఇన్ని బయటికి. అధికారులు కూడా ఇవ్వలేదు నాకు. అరే ఈ పథకాలు సూపర్ సిక్స్ పెట్టారు. పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రం మొత్తం ఖజానా ఖాళీగా ఉంది, ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు. వీళ్ళు ఓడిపోయినప్పుడు ఖజానాకి ఏమి ఇచ్చారండి, అర్థం చేసుకోండి. జగన్ దగ్గర డబ్బులు లేవు, అప్పుడు ఏమి ఇచ్చారు సార్, 100 కోట్లు ఉన్నాయి. వీళ్ళు ఓడిపోయినప్పుడు మరి అప్పుడు జగన్ అలా ఇచ్చాడు, కరోనాలు అలా ఇచ్చాడు. కరోనాలు అయిపోయాడు అనుకున్నారు. ఎప్పుడు చూసినా లేడిపోలే కదండి, ఏమి ఇస్తున్నాడు అసలు. మరీ జగన్ ఇచ్చి అమ్మఒడి ఇస్తున్నాడు, ఆటో డబ్బులు ఇస్తున్నాడు, స్కూల్స్కి అని ఇవన్నీ రాంగ్ అని చెప్పారండి. వీళ్ళు డబుల్ ఇస్తా అన్నారండి. 15,000 అది ఇచ్చేది ఒకే 15,000. జగన్ ఇచ్చింది ఒకటే. వీళ్ళు ముగ్గురు వాళ్ళ పిల్లల్ని బ్యాటింగ్ చేసి కలమన్నారు ఎదవలు. ఏదో సిగ్గుందా పిల్లల్లో, అది ఏం లేదండి. వీళ్ళకి వెయిట్ లేదండి. ఇంకోటి తెలుగుదేశంలో అయినా బాధపడుతున్నారు. నెక్స్ట్ ఏంటి మా పరిస్థితి, మీరు తింటున్నారు, నేను తింటలేదుగా. మన ఏదో తెలుగుదేశం పార్టీ ఆలకాలకు పడతలేదు సార్.
మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం మళ్ళీ అసలు పట్ల పాప రాని ఇట్లా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక్కడ ఏరియాలో మంచి కుర్రలు యంగ్ బాయ్లు ఉన్నారు, తెలుగుదేశం రానిరు. ఏమండి గవర్నమెంట్ తెలుగుదేశం తొక్కేయటమే, చౌదరీస్ లేనోళ్ళు తొక్కేస్తారు. మంచి తెలుగు వాళ్ళు మంచి వాళ్ళు కూడా వర్కర్లు బాగా చూస్తారు, కానీ తొక్కుళ్ళ మటుకు మామూలు తొక్కలు మొత్తం లాగేస్తారు, డబ్బు బాగా సంపాదిస్తారు. దాని అంతా జగన్ లాగేస్తారు నైస్గా. నేను ఒకటే నలుగురు చెప్తాను, 10 మంది చెప్తాను సంపాదించి. కానివ్వండి ఇప్పుడు మీరు ఉన్నారు, నేను బండి ఉంది నాది కాదు, కానీ నేను బుల్లెట్ మీద తిరుగుతుంటే మీకు లాగేస్తాడుగా. తర్వాత అమ్మ అంతకుముందు సంపాదించనండి, సంపాదించండి.